అందుచేత పైగా పరమాత్మ సర్వభూత సుహృత్ అని పేరు ఆయనకి. కారణం ఏమిటయ్యా అంటేట మనం చేసిన పాపపుణ్యాలన్నింటినీ లెక్కవేసి ఎప్పుడెప్పుడు ఎంత అనుభవించాలో దాన్ని అంతనా పంపిస్తూ మన చేత అనుభవింపచేస్తూ మన ఒక జీవయాత్ర ఏదో కొన్ని కోట్ల సంవత్సరాలు కొన్ని కోట్ల జన్మలు అలా నడిపింప చేస్తూ ఉన్నాడు ఆయన. ఈ సేవ చేసినందుకు ఆయనకి నువ్వు ఇచ్చేటటువంటి వేతనం ఏమిటయ్యా అన్నారు. ప్రత్యుపకారం ఏమిటి? అటువంటి వాడికి కృతజ్ఞత చూపించకపోతే ఇంకెవడికి చూపిస్తావు అనని. సరే, విషయాసక్తులైనటువంటి వారు మాత్రం జన్మ మరణాలను నశింపచేసేటటువంటి నిన్ను సేవించరయ్యా, పరమ మూర్ఖులన్నమాట వాళ్ళు. ఓ ప్రభో, ఈ చరణకమల ధ్యానం అనేటటువంటిది మహాసుఖాన్ని కలిగింపచేస్తుంది. నిజానంద స్వరూపమైనటువంటి బ్రహ్మజ్ఞానము కలిగిన ఈ ఆనందం కలగదు అన్నారు. వాస్తవమే, బ్రహ్మజ్ఞానం అనేది వేరుగా ఉండి త్రిపుటి ఉండదు. అక్కడ అనుభవించేవాడు అనుభవము అనుభవింపబడేది అనే వస్తువులు లేని స్థితిని కలిగింపచేస్తుంది. ఆనంద స్వరూపుడైపోతాడు. ఇప్పుడైతే ఇదిగో ఈ ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను, ఇదిగో చక్కగా ఇలాంటి అందమైన మాలను నేను ధరించాను అని అనుకుంటున్నాను. అట్లా పరమాత్మ యొక్క స్వరూపాన్ని ధ్యానం చేసి ఆనందాన్ని పొందుతూ ఉంటారు అన్నారు. కనుక నీ భక్తులతో సమాగమం కావాలి. మాకెప్పుడు కూడా ఈ సముద్రాన్ని దాటాలి అని అంటే నీ భక్తుల యొక్క సహవాసం కావాలి. పుత్ర ప్రియ దేహ గేహ పుత్రాది స్మృతులు ఏవి కూడా లోకంలో ఆనందాన్ని కలిగింపజేసేవి కావు. నువ్వు జన్మలేనటువంటి వాడు. స్థూల రూపంలో చూస్తే ఈ స్వరూపం నీది ఉన్నది. సాక్షాత్ బ్రహ్మరూపం అనేటటువంటిది ఎవరూ చూడగలిగేటువంటిది కాదయ్యా. అయితే కనుక నా అహంకారం పోవటం లేదు. కల్పాంతంలో ఈ జగత్తునంతని ఉపసంహరించి శేషశయ్య మీద పరుంటావు అన్నారు. సృష్టి ఆరంభంలో నాభికమలంలోంచి బ్రహ్మస్తాడు, అక్కడి నుంచి సృష్టి ప్రారంభమవుతుంది అంటారు. అట్లాంటి మహాపురుషుడమైన నీకు నమస్కారం చేస్తున్నాం. ఓ నాథ, హే ప్రభో, కొత్తగా పుట్టినటువంటి దూడ మీద తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో అట్లా మరి దీని పేరు ఇతర ఆవు కూడా చాలా సాధు జంతువే అయినా ఏ తోడేళ్ళు ఇలాంటివి ఏవైనా వచ్చి ఆ చిన్న అప్పుడే పుట్టినటువంటి పిల్లను హింస చేస్తే ఎట్లా రక్షణ చేయడం కోసమని క్రూర జంతువులా మారిపోయి కొమ్ములతో పొడి చేస్తుందో ఆ తీరుగా నీ భక్తులైనటువంటి వాళ్ళను నువ్వు సర్వదా రక్షణ చేస్తుంటావయ్యా. ఎంతటి దీని పేరు నీ అనుగ్రహం కనుక ఉన్నట్లయితే ఏ సంసార భయం ఎంత ఉన్నా దానివల్ల మాకేం ప్రమాదం ఉండదు అని ఇట్లా స్తోత్రాలు చేశారు. ఇలా స్తుతి చేస్తే పరమాత్మ అంటారు, ధ్రువ, నీ అభిలషితం ఏదో నాకు తెలిసింది, నీకు మంగళమవుగాక. గ్రహ నక్షత్ర తారాది మండలముల కంటే పైన ధాన్యమర్దనం కోసం చూడండి కళ్ళం అంటుంటారు. ధాన్యంలో మధ్యలో రాటపాతి చుట్టూ దీని పేరు పనలు వేసేసి ఆవుల చేత ఎడ్ల చేత దున్నపోతుల చేత తొక్కిస్తూ ఉంటారే, అట్లా ధ్రువమండల స్థానం నీకు ఇస్తున్నావు. దాని చుట్టూ కూడా లోకత్రయం అంతా పూర్తయిపోయినప్పటికీ కూడా నువ్వు మాత్రం అట్లా ఉంటావు. కశ్యపాదులు ఎప్పుడూ నీకు ప్రదక్షిణ చేస్తూ ఉండేటువంటి వారి సప్తర్షి మండలం తిరుగుతూ ఉంటుంది. నీకు భూమిని ఇచ్చేసి నీ తండ్రి గారు వనానికి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులు రాజ్య పరిపాలన మాత్రం చెద్దుగా నాయన అన్నారు. ఎంతకాలం? ఏదో 36,000 సంవత్సరాలు, చాలా చిన్న కాలం. నీ సోదరుడు వేటాడికి వెళ్ళినటువంటి వాడై అక్కడ నశిస్తాడు. ఆ కొడుకు మీద ప్రేమతో ఆ సురుచి మరి నిన్న మాట్లాడింది కదా, ఆవిడ కూడా అడవిలోకి వెళ్ళి వాడిని వెతుక్కుంటుంటే దావాగ్ని వెలిగి దాంట్లో భస్మమైపోతుంది ఆమె. ఆ తర్వాత నువ్వు యజ్ఞాలు ఎన్నో చేసినటువంటి వాడవై సమస్త భోగములను అనుభవించి నా స్మరణను విడిచిపెట్టకుండా ఉంటుండేటువంటి వాడవై ఈ ఋషుల కంటే ఉపరిష్టాల లోకం ఏదైతే ఉన్నదో అక్కడికి వెళ్ళి నా స్థానాన్ని పొందుదుగాని నాయనా, అక్కడికి వెళ్ళినటువంటి వాడు మళ్ళీ తిరిగి రాడు. అట్లాంటి స్థానం అన్నమాటది అని ధ్రువుడు చూస్తూ ఉండగానే ఆయన అంతర్ధానం పొందాడు. భగవత్పాద సేవ చేత తన మనోరథం పూర్తయింది అని సంతోషించి కూడా కోరిక నెరవేరిపోయింది కదా. రాజ్యాసనం కోరితే ధ్రువస్థానం ఇచ్చారు, ఇంతకంటే కావాల్సిందే ఉందండి అని అంటే పొరపాటు చేశాననుకున్నాడు. అంతే, పెద్ద సంతృష్టి కలగలేదుట ఆయనకి. సరే ఇంటికి వెళ్ళాడు అన్నారు. విదురుడు అడుగుతున్నాడు, భగవంతుడి యొక్క అచల స్థానాన్ని పొందినటువంటి వాడయ్యుండి కూడా ఎందుకు అంత సంతోషం పొందలేదు అని అంటే, తల్లి సవితల్లి ఏదో వెర్రి మాటలు మాట్లాడేది అనేటువంటి ఉద్దేశంతో ముక్తిని ఇచ్చేటటువంటి ప్రభువైన పరమాత్మను సంతుష్టపరిచి ఆయన దర్శనం చేసి కూడా ఏం కావాలో ఇస్తున్నాను అని అంటే ఆయన ఏం కావాలో కోరుకో అనలేదు. పాపం, నేను ఎరుగున్నదేదో నేను ఇచ్చేస్తున్నాను బాబు, అది కాదయ్యా మోక్షం ఇయ్యా అని అనాలి, అనలేకపోయాను కదా అని అనుకుంటాడు. పాపం సనందనాథులు
బ్రహ్మచారులు, ఋషులు వీళ్ళందరూ కూడా ఎన్నో జన్మలతోటి అభ్యాసం చేసినటువంటి సమాధితో ఏ పరమాత్మను పొందగలుగుతారో ఆ భగవంతుని యొక్క చరణ ఛాయాధారలో ఆ ఛాయలో ఉంటుండేటువంటి వాడిని అతి స్వల్పకాలంలో పొందగలిగిన వాడిని ఉండి కూడా భేద దృష్టి ఉండిపోయిన కారణం చేత ఇదిగో ఇంత దూరంలో పడిపోయినానయ్యా, నేను మందభాగ్యుణ్ణి, అజ్ఞత్వం, నా అజ్ఞానం ఎంత గొప్పదో కదా. సంసార సముద్రాన్ని దాటించగలిగిన పరమాత్మ యొక్క స్వరూపానికి దగ్గరగా వెళ్ళి కూడా నాశము కలిగినటువంటి స్థానాన్నే కోరుకున్నాను నేను అన్నాడు. ధ్రువస్థానం కూడా ఎప్పటికో ఒకప్పటికి కదిలిపోయేటటువంటిదే అవుతూ ఉంటుంది అనేది. ఆ తర్వాత నేను నారదుని యొక్క వచనాన్ని సత్యమైనదే కానీ దాన్ని గ్రహించడంలో పరిపూర్ణంగా గ్రహించలేకపోయినాను. ఆయన ఏం చెప్పాడు అంటే ధర్మార్థ కామ మోక్ష ప్రభు అయినా అన్నాడు. నేను కామునే కోరుకున్నాను అక్కడ. అది వచ్చినటువంటి ప్రమాదం. దైవీమాయ ఇట్లా చేస్తూ ఉంటుందన్నమాట. ఆఖరికి నా సోదరుడే నాకు శత్రువైపోయినాడనే దృష్టితో అది ఒక హృదయ రోగం అన్నమాట. అట్లాంటిది. ఇదిగో గతాయుషి చికిత్సేవ అని ఈ రాజ్యం వ్యర్థమైనటువంటి దానిని నేను కోరుకున్నానయ్యా. ఇప్పుడు అభాగ్యవశిత ఈ సంసార విముక్తిని నేను కోరుకోలేకపోయినాను, సంసార నాశకుడైనటువంటి హరిని పొంది కూడా అని బాధపడ్డాడు. అందుకోసమని మహా సంతోషాన్ని పొందలేకపోయినాడయ్యా అని. ఆ తర్వాత సరే హరిదాస్యాన్ని విడిచిపెట్టి ఇంకేమీ నాకు అక్కర్లేదు అని కోరుకుంటారట విష్ణు భక్తులైనటువంటి వారు అని. సరే ఎవడో సేవకుడు ధ్రువుడు వస్తున్నాడనేటువంటి వార్తను వారికి చెప్పారు. చెబితే చచ్చిపోయినవాడు సజీవుడుగా మళ్లీ వస్తున్నాడనంత ఆనందాన్ని పొందారు వారు. ఉత్తానపాద మహారాజు ముందు వారు చెప్పిన మాటను వినలేదుట. సరే నారదోక్తిని విని ఇందాక ఇదివరకు నారదుడు చెప్పినటువంటి మాటలు విని ఓహో ఇది నిజమేను అని చెప్పి అప్పుడు ఆ వార్తను పట్టుకొచ్చినటువంటి సేవకునకు బాగా విలువైనటువంటి ఒక మాల్యాన్ని పారితోషికంగా ఇచ్చారు, హారాన్ని అన్నారు. ఆ తర్వాత బంగారు రథం మీద ఎక్కినటువంటి వాడి బ్రాహ్మణులు, కులవృద్ధులు, మంత్రులు, బంధువులు వీరందరితోటి కూడా కొడుకును చూడాలనేటటువంటి ఉత్సాహంతో ఉత్తానపాదుడు శంఖదుందుభినాదములతోటి వేదనాదములతోటి కూడా ఆ ధ్రువునకు ఎదురు వెళ్ళారు అన్నారు. ఆ సురుచి, సునీతి వీళ్ళందరూ కూడా ఉత్తముడు వీళ్ళందరూ పల్లకి ఎక్కి వచ్చారు. నగర సమీపంకి వచ్చినటువంటి ధ్రువుణ్ణి చూచి రాజు వెంటనే రథం మీద నుంచి కిందకి దిగేసేసి ఆలింగనం చేసుకున్నాడు. శిరస్సు మీద వాసన చూచాడు. ఆనందాశ్రువులతోటి స్నానం చేయించేశాడు అతనికి. ఆ ధ్రువుడు తండ్రి గారికి నమస్కారం చేశాడు. వాళ్ళ ఆశీర్వచనాలను పొందారు. తల్లి మొదలైన వీరందరికీ కూడా నమస్కారాలు చేశారు. ఆ సురుచి ఆ ధ్రువుణ్ణి పైకి లేవతీసి గద్గద వజస్సుతో చిరంజీవా అని ఆశీర్వదించింది అన్నారు. ఎంతటి వాళ్ళకి మనవాడు గొప్పవాడైన తర్వాత ప్రేమలు కలుగుతుండడం సహజమే. అయితే ఇక్కడ అందుచేతనే కాదు, మొత్తం మీద అతడి విషయంలో అపచారం జరిగింది అని భావన వాళ్ళకు కూడా ఉన్నదన్నమాట. ఈ ధ్రువుడు ఉత్తముడు కూడా భగవంతుడు ప్రసన్నుడయ్యాక అతనిని సేవించనివాడు, అతనిని గూర్చి సంతోషించనివాడు ఎవడైనా ఉంటాడా జగత్తులోను అని. అది ఆ స్వరూపం. ఆ తర్వాత ఉత్తముడు ధ్రువుడు కూడా పులకాంకురములు పొందిన వారలై ఒకళ్ళనొకళ్ళు ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత సునీతి తన ప్రాణముల కంటే ప్రియపాత్రమైనటువంటి పుత్రుడిని ఆలింగనం చేసుకుని మహాసంతోషాన్ని చెందింది. అక్కడ ఉంటుండే జనులందరూ అన్నారటమ్మా మహారాణి, చిరకాలమై దూరం వెళ్ళినటువంటి నీ పుత్రుడు దైవయోగం చేత మళ్ళీ వచ్చాడు, సమస్తమైన భూమండలాన్ని పరిపాలిస్తాట. ఇతడు నిజంగా దేవుణ్ణి పూజ చేశాడమ్మా. ఎందువలనంటే మృత్యువును కూడా లెక్కపెట్టలేదు అతడు. ఈ విధంగా జనులందరూ కూడా మాట్లాడుతుంటే ఏనుగు మీద కూర్చోబెట్టి తీసుకువెళ్లారట ఆ ధ్రువుణ్ణి రాజుగారు. ఆ నగరం చాలా రాజనగరం, ఎంత అందంగా ఉంటుంది అనేది వేరే చెప్పేది ఉన్నది. రాజుగారు తెలుసుకుంటే దెబ్బలే కాదు, ఆ రాజుగారు ఎప్పుడు ఊళ్ళోకి వచ్చినా ఇంత అలంకారాలు చేస్తూనే ఉంటారు. అందులో సాక్షాత్ ఇప్పుడు ధ్రువుడు పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది వచ్చాడు అంటే చెప్పేదే ఉన్నది. ఆ నగర స్త్రీలందరూ కూడా సరసపములు అంటే తెల్లాబాలు, లాజలు, పేలాలు, అక్షతలు, పెరుగు, మరి ఇట్లాంటి నీళ్లు, పువ్వులు, ఫలములు ఇవన్నీ కూడా ఆ ఆశీర్వచనములుగా అతడి మీదకి చల్లారు అన్నారు. వాళ్ళ మధురగూతాలను వింటుండేటువంటి వారలై ఆ ధ్రువుడు ఆ ఇంట్లో ప్రవేశించారు. ఆ దేవతలు ఎంత ఆనందాన్ని పొందుతారో అంత ఆనందాన్ని పొందుతూ ఉన్నాడయ్యా అతడు అనని. ఎక్కడ చూసినా భవనం, రాజభవనాలు ఎట్లా ఉంటాయి అని బంగారు అలంకారాలే. మరి ఆ నురుగుల్లాంటి శయ్యలు, మెత్తని శయ్యలు, బహుమూల్యములైనటువంటి ఆసనాలు, మరి స్వర్ణమయములైన భాండాలు, వీటన్నింటితోటి నిండి ఉన్నది. అటువంటి స్థితిలో
ఆశ్చర్యాన్ని పొందారు అన్నారు. ధ్రువుని యొక్క అద్భుత ప్రభావాన్ని చూసినటువంటి వాడు ఈ ఉత్తానపాద మహారాజు. ఆ తర్వాత ఇతనికి యవ్వనం వచ్చినది. లోకంలో అందరూ కూడా ధ్రువుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ స్వరూపాన్ని చూచి తనకు వృద్ధత్వం వచ్చింది అనే ఉద్దేశంతో వనానికి బయలుదేరి వెళ్లారు ఆ ఉత్తానపాద మహారాజు. ఇది శ్రీమద్భాగవతే చతుర్థస్కంధే నవమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. మైత్రేయోవాచ ప్రజాపతేర్దుహితరం శిశుమానస్య వై ధ్రువః ఉపయేమే భ్రమన్నామ తత్సుదో కల్పవత్సరో ప్రసంగవశాత్తు ధ్రువచరిత్ర విస్తారాన్ని కావాలి అని అడిగితే ఆయనకి చెప్పారు. చాలా సంతోషం. ఇక్కడ ఈ శిశుమారుడు అనేటువంటి ప్రజాపతి యొక్క దుహిత ఆమెను భ్రమి అని పేరు ఆవిడది. ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఈ ధ్రువుడు. కల్పుడు వత్సరుడు అని ఇద్దరు సంతానాన్ని కన్నాడు. మహాబలవంతుడైనటువంటి ధ్రువుడు ఇంకో భార్యను పొందాడు. వాయుదేవుని యొక్క పుత్రికట ఆవిడ. ఇలా అని ఆమె ఎందు ఉత్కలుడనే ఇంకో పుత్రుడిని కన్నాడు. ఉత్తముడు అంటే ఇతడి సవిత సోదరుడు వివాహం కాకుండానే హిమాలయంలో వేటకు వెళ్ళినటువంటి వాడి అక్కడ ఒక యక్షు చేతిలో చచ్చాడు. ఆ మరణించినప్పుడు ఆ మాత సురుచి అనేటటువంటి ఆమె కూడా అతన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయి అక్కడ దావాగ్నిలో దగ్ధమైపోయింది. తండ్రి సోదరుడు ఇట్లా మరణించాడనే విషయాన్ని విని ధ్రువ మహారాజు రథాన్ని ఎక్కి ఉత్తర దిక్కుకు బయలుదేరి వెళ్ళాడు. అక్కడ యక్షులందరూ ఉంటుండే ప్రదేశానంతనే అలకానగర్ పట్టణం దాన్ని చూచాడు. వెళ్ళి అక్కడి నుంచి ఆకాశంలో ఒక శంఖనాదాన్ని చేశాడు. ఓ విదురా, ఆ శబ్దానికి యక్ష స్త్రీలందరూ కూడా భయపడిపోయారయ్యా అన్నారు. అంత భయంకరమైనటువంటి శబ్దం. ఆయుధాలు ఎత్తుకొని వచ్చారు ఆ యక్షాదులందరూ, యక్షులు వీళ్ళందరూ కూడా. ధ్రువుడు అయుతం అంటే 10,000, త్రయోదశ ఐతుములు 130,000 మంది యక్షుల్ని ఎదురుగుండా వచ్చిన వాళ్ళని చూచి ఒక్కొక్కడిని 3 బాణాలు వేసి చంపేశారట ఆయన. ఆ 130,000 మళ్ళీ 3 గుణించుకోవాలి మనం. ఆ యక్షులందరూ కూడా ఇతడు వేసినటువంటి ప్రహారాలని తట్టుకోలేకపోయినారు అన్నారు. అటువంటి స్థితిలో ఇతడి పరాక్రమాన్ని వాళ్ళు కూడా స్తోత్రం చేయడం ప్రారంభించారు. సర్పములు కాలితో తొక్కితే అవి ఎట్లా పరాభవాన్ని సహించలేక ఆయన క్రోధంతో కూడుకుని ఉంటాయో అట్లా వాళ్ళు కూడా ఈ ధ్రువుణ్ణి కొట్టడం ప్రారంభించారు. అయితే ఇతడు పరమేశ్వర అనుగ్రహ భూజిష్ఠుడు. రథం మీద వర్షంలాగా కురిసేస్తున్న బాణాలు ఇతడు వాటిని తన బాణాలతోటి ఛేదనం చేసేసినటువంటి వాడై, ఆ తర్వాత ఇతడు విడిచిపెట్టినటువంటి బాణాలు మాత్రం వాళ్ళ కవచాలను భేదించి వాళ్ళ శరీరంలో ప్రవేశించేస్తున్నాయి అన్నారు. ఇలా ఎప్పుడైతే అందరూ సంహరింపబడిపోతున్నారో ఇంకా మిగిలినటువంటి యక్షులు కాళ్ళు చేతులు తెగిపోయిన వాళ్ళు లేదా కాస్తో కోస్తో నడవగలిగిన వాళ్ళు పారిపోయారు. మొత్తం మీద అక్కడి నుంచి నగర దర్శనం చేస్తే బాగుంటుంది అని అనుకున్నట్టు పాపం ధ్రువుడు. అయినప్పటికీ కూడా లోపలికి వెళ్ళలేదు. ఎందువల్లంటే వాళ్ళు లోపల ఏ మాయలు చేస్తారో యక్షమాయలు సామాన్యమైనవి కావు. సరే, సారథితో అంటూ మరి శత్రువులు తన మీద ఏ విధమైనటువంటి ఆఘాతాలు చేస్తారో అని కొంచెం శంకించాడు అన్నారు. అక్కడ సముద్ర గర్జనంలాగా ఒక పెద్ద నినాదాన్ని విన్నాడు. పెద్ద ధూళి ఏర్పడింది. ఆకాశమంతా మేఘ సముదాయంతో మూగిపోయింది. రుధిర పూయ మలమూత్రాది మేధస్సు ప్రవృత్తులైనటువంటి వాటిని వర్షించడం ప్రారంభించాయి మేఘాలు. అటువంటి స్వరూపంలో ఆకాశంలో ఒక పెద్ద పర్వతంలాగా కనపడింది. అక్కడి నుంచి తలకాయలు లేనిటువంటి శరీరాలు పడిపోవడం ప్రారంభించాయి. దాంతో పాములు వస్తున్నాయి. ఇందులోంచి నిప్పులను కక్కుతూ ఉండేటటువంటివి వ్యాఘ్రగజ సింహాదులన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా చూచారు. ఈ యక్షులు ఇలాంటి అనేకమైన మాయలను సృష్టి చేశారు. రాక్షసుల చేత దాటడానికి శక్యంగా అనేటువంటి మాయ ధ్రువుని మీద ప్రయోగించారు అన్నారు. అది మహర్షులు అతడి సమీపానికి వచ్చి, ఓ ధ్రువ, విష్ణువు నీ యొక్క శత్రువులను నశింపచేయాలి. ఆయన యొక్క నామాన్ని ఉచ్చరించిన మాత్రం చేతనే మృత్యువు కూడా దూరంగా వెళ్ళిపోతుందయా అని ఉపదేశం చేశారు. ఇది శ్రీమద్భాగవతే చతుర్థస్కంధే దశమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. మైత్రేయోవాచానసింహగతామేవం ఋషీణాం ధనుషుధ్రువ సందధేస్త్రముపుస్తునారాయణ నిర్మితం. నారాయణుని స్మరించవయ్యా అని వారి చెబితే నారాయణుడు గుర్తుకొచ్చాడు. వెంటనే నారాయణాస్త్రాన్ని దాని మీద సంధించారట ధ్రువుడు. అయితే జ్ఞానం వస్తే క్లేశాలన్నీ పోతాయి. అట్లా ఈ యక్ష నిర్మిత మాయలన్నీ కూడా నారాయణాస్త్ర
సంధానం అయ్యేటప్పటికే అవన్నీ మాయమైపోయినాయి. ఈ నారాయణాస్త్రంలోంచి వచ్చినటువంటి బాణాలు శత్రు సైన్యాల్లో ప్రవేశించాయి. అది ఎట్లా ఉన్నది అంటే నెమళ్ళన్నీ ఒక్కసారి వనాల్లో ప్రవేశించినట్టుగా అని. ఈ యక్షులందరూ కూడా ఆయుధాలన్నింటినీ తీసుకుని బయలుదేరారు. కానీ ఆ ధ్రువుడు ప్రయోగించిన నారాయణాస్త్ర ఉత్పన్నములైన బాణముల చేత ఇవి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అన్నారు. ఆ సమయంలో యక్షులందరినీ సంహరించేస్తుంటే స్వయంభువ మనువు అక్కడికి వచ్చి, ఓ వత్స, క్రోధం అనేటటువంటిది తమోగుణం ద్వారా ప్రవేశించే ఒక పాపం కనుక దాని వశంలో పడిపోయినటువంటి వాడవై మా తమ్ముడిని చంపేశారు అని అహంకారం మీద పెట్టుకుని నిరపరాధులైన యక్షుల్ని చంపేస్తున్నావు నాయన, ఇది మీ వంశానికి తగినటువంటి పని కాదు అన్నారు. నిరపరాధులైనటువంటి యక్షుల్ని సంహరించడం అనేది అవసరం లేదు. నీకు సోదరుడి మీద ప్రేమ ఉంటే ఉండవచ్చును కాక, ఎవడో ఒక యక్షుడు నీ సోదరుడిని సంహరిస్తే ఆ కోపంతో చాలామంది యక్షుల్ని నశింపచేశావు. ఇది భగవద్భక్తులైనటువంటి సజ్జనులైన వాళ్ళు పొందే మార్గం కాదు నాయన. సర్వప్రాణులందు కూడా పరమాత్మ భావన కలిగి ఉండాలి. భక్తుడైనటువంటి వాడు హరిని ఆరాధన చేశావు, నువ్వు విష్ణు పదాన్ని పొందినటువంటి వాడవై ఉన్నావు. సజ్జనుల వల్ల ఉత్తమమైనటువంటి జీవన విధానములను నియమములను నేర్చుకున్నటువంటి వాడవై ఉన్నావు. ఇట్లాంటి నింద్యమైనటువంటి కర్మ చేయవచ్చునా? తితిక్ష కావాలి. మహాపురుషుల యందు ఉండవలసిన లక్షణం. చిన్నవాళ్ల యందు దయ ఉండాలి. సమానులతో మైత్రి చేయాలి. సర్వాత్మకుడైనటువంటి భగవంతుడు నీయందు అనుగ్రహాన్ని చూపించేటటువంటి వాడే ఉన్నాడు కనుక అతడు ప్రసన్నుడైతే ఇక పొందవలసినటువంటిది బ్రహ్మసుఖాన్ని కూడా పొందవచ్చు కదా. పృథివ్యాది పంచభూతముల వల్ల స్త్రీ పురుషుల యొక్క ఉత్పత్తి, ఆ తర్వాత మైథునాదుల వల్ల, తర్వాత కన్యాపుత్రులు, ఈ మొదలైన వాళ్ళందరూ కలుగుతూ ఉంటారు లోకంలో. అయితే ఆ పరమాత్మ యొక్క మాయ చేత ఈ సృష్టి చక్రమంతా ప్రవర్తిస్తూ ఉన్నది అని. ఆ పరమాత్మ ఇవన్నీ చేస్తున్నవాడైనా నిర్గుణ పురుష స్వరూపుడు కనుక కేవలం నిమిత్త మాత్రంగానే ఉంటాడు అనని. అది ఎట్లాంటిది అంటే ఆ సూదుంటురాయి, దాన్ని ఇట్లా ఇట్లా కదుపుతుంటే సూది అటు ఇటు కదులుతూ ఉంటుందట. అట్లాగా దీని యొక్క స్వరూపం అంతా కూడా అని. పరమేశ్వరుడు నిమిత్త మాత్రుడే, జగత్తు మాత్రం తిరుగుతూ ఉంటుందయ్యా. కాలశక్తి అనేటువంటిది ఆలోచించడానికి శక్యమయ్యేటువంటిది కాదు కనుక ఆ పరమాత్మ తాను కర్త కాకుండగానే జగత్తును సృష్టి చేస్తాడు. తాను కర్త కాకుండగానే, సంహారకుడు కాకుండగానే దీన్నంతని సంహరిస్తాడు. ఆయనకి చెల్లినటువంటి మాట. ఆ పిత్రాది స్వరూపములతో జగత్తులను పరిపాలన చేస్తూ ఉంటాడు, సృష్టి చేస్తూ ఉంటాడు. అందుచేత మృత్యువు ద్వారా ఆయా కర్మలు చేసుకున్నటువంటి వారిని సంహరిస్తూ ఉండేటువంటి వాడే ఉంటాడు. కానీ ఆయన సంహర్త కాడు. ఇది అతడికి పరమాత్మకు స్వపక్షము పరపక్షము అనేటువంటివి లేవు. ఎలా అయితే గాలి ఎగిరితే అందులో రకరకాల దుడులు దుప్పులు ఏముంటే అన్నీ దాంతోపాటు ఎగురుతూనే ఉంటాయి. ప్రాణులందరూ కూడా సుఖాలు దుఃఖాలు అనుభవిస్తూనే ఉంటారు లోకంలో. అకాలంలో మృత్యువు కొంతమందికి కలగవలసి వస్తే కలుగుతుంది. కొంతమంది కాలమృత్యువు నుండి కూడా విముక్తిని పొందుతారు. ఎట్లాగా అంటే మార్కండేయ ప్రభృతులు. నీకు జన్మమృత్యువులు అనేటువంటివి రెండూ కూడా లేవు కనుక దీన్నే ఆ పరమాత్మ యొక్క శక్తిని కొంతమంది కర్మని, కొంతమంది స్వభావమని, కొంతమంది కాలమని, కొంతమంది దైవమని, కొంతమంది కామం, ఇలా ఏవేవో పేర్లతో చెబుతూ ఉంటారు. కానీ ఆ ఈశ్వరుడు ఏం చేయదలుచుకున్నాడనేటటువంటి విషయాన్ని మాత్రం జగత్తులో ఎవరు ఎప్పుడు ఎక్కడా తెలుసుకోగలిగిన వాళ్ళు లేరు. ఈ యక్షులందరూ నీ సోదరుని సంహరించినటువంటి వారు కాదు, కాబట్టి వాళ్ళని సంహరించవలసినటువంటి అవసరం నీకు లేదయ్యా అన్నారు. ఆ మృత్యు ఆ ఉత్తముడనేటటువంటి కుర్రవాడికి ఎందుకు లభించింది అని అంటే దానికి దైవమే కారణం. ఆయనే సృష్టి స్థితిలయాలు చేస్తూ ఉంటాడు కనుక అని. అందుచేత ఇన్ని చేస్తున్నా గుణకర్మల చేత అహంకార భావాన్ని, ఆ అహంకారాన్ని చేత ఆయన లిప్తుడు కాడు, ఆయన దగ్గరికి చేరదు అహంకారం కనుక. ఓ రాజా, సర్వాత్మన ఆ మృత్యువు అమృతము అనేటటువంటివి రెండూ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం వల్లే వచ్చేటువంటివి కనుక ఆయన్నే ఆశ్రయించు. ఇదివరకు ఆశ్రయించావు. తల్లి మాటలను విని ఆ 5వ సంవత్సరం వయస్సులోనే ఆ పరమాత్మను ప్రత్యక్షంగా చేసుకున్న నువ్వు ఇట్లాంటి పనులు చేయడం ఏమిటయ్యా అని ఇట్లా వారు ఉపదేశం చేసి, ఆ లోకంలో ఎవరు కూడా ఈ కామక్రోధాదులకు వశమైపోకూడదని ఆయన యక్షులను సంహరించినందువల్ల శివుడి యొక్క సోదరుడు కుబేరుడు ఆయనకి కోపాన్ని కలిగింపి లేదా ఆయనకి అవమానాన్ని కలిగించినటువంటి వాడు అవుతున్నావు. మహాత్ముల యొక్క తేజస్సు మన వంశాదులను నశింపచేసే ప్రమాదం ఉన్నది కనుక వినయవంతుడవై ఆ కుబేరుణ్ణి ప్రసాదింపచేసుకోవలసింది అని స్వయంభూమనువు ఆ పౌత్రుడైనటువంటి ఆ ధ్రువకుమారునకు చక్కగా అనుశాసనం చేస్తే ఆయన నమస్కారం చేశారట.
ఋషులతో కూడుకుని ఆయన పట్టణానికి వెళ్ళిపోయినాడు స్వయంభవ మనువు. ఇది శ్రీమద్భాగవతే చతుర్థస్కందే ఏకాదశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణ అరవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. ధ్రువం నివృత్తం ప్రతిపద్య వైశాతపేదమన్యం భగవాన్ కృతాంజలి. ధనద ఉవాచ భో క్షత్రియదాయాదా పరితుష్టోస్మితేనః. ఎప్పుడైతే ఇతడు ఆ వైవస్వతమును యొక్క ఉపదేశాన్ని పొంది యుద్ధం చేయడం అనేసి ఆ కుబేరుడి దగ్గరికి వెళ్ళారు. వెళితే మనోపదేశం చేత ఇతడు ఆ వైరాన్ని విడిచిపెట్టావయ్యా, నువ్వు చాలా సంతోషిస్తున్నాను అని అతడితో చెప్పారు. నువ్వు యక్షులను సంహరించావు, సరే బాగానే ఉన్నది. వాళ్ళు నీ సోదరులను సంహరించినటువంటి వారు కాదు. ఇది కేవలం కాలస్వరూపమైనటువంటిదే. మృత్యుజన్మలకు రెండింటికి కూడా ప్రభు అయిన వాడు పరమాత్మే. బంధమన్నా మోక్షమన్నా పురుషులకు నేను నువ్వు ఈ మొదలైన బుద్ధులైన ఇవన్నీ స్వప్నస్వరూపమైన మిథ్యల వంటివి, మిథ్యలు అన్నారు. కనుక ఓ ధ్రువ, ఇంటికి వెళ్ళు, నీకు క్షేమం కలుగుతుంది. భగవంతుని ఆరాధించావయ్యా నువ్వు. అటువంటి ప్రభువునే సేవిస్తూ ఉండి ఇప్పుడు కూడా నీ అభిలషితమైనటువంటి వరాలు ఏమైనా ఉంటే చెప్పు, నేను ఇస్తాను అన్నాడు. అంటే ధ్రువుడు పెద్దవాళ్ళు ఏదైనా ఇస్తానన్నప్పుడు అబ్బే నాకు వద్దండి అని అంటే అది అపచారం అవుతుంది. కోరుకోవాలి. ఆ కోరుకునేది స్వార్థ బుద్ధ, మరొక బుద్ధ, ఏం కోరుకుంటున్నాడు అనేది వాడి మనస్థితిని అనుసరించి ఉంటుందన్నమాట. ధ్రువుడు అడిగాడు, నాకు నువ్వు వరం ఇస్తాన్నావు, చాలా సంతోషమయ్యా. నా బుద్ధి ఎప్పుడూ విష్ణుమూర్తిని మరిచిపోకుండా వరమయ్యి అన్నాడు. దీన్ని ఏమని కోరుకోవాలి? ఇలాంటి వరం ఎన్ని కోరుకుంటే మాత్రం స్వార్థం అనేటటువంటిది కాదుగా అక్కడ కనపడేది. సన్మార్గ ప్రవృత్తి అనేటువంటిది బయలుదేరుతూ ఉంటుంది అన్నమాట. దానివల్ల ఆ తర్వాత అది ఉంటే ప్రయోజనం ఏమిటి అని అనాయాసంగా ఈ సంసార సముద్రాన్ని దాటేటటువంటి అవకాశం ఉంటుంది అని అంటే ఆయన ఆ వరాన్ని ఇచ్చినటువంటి వాడే అంతర్ధానం చెందాడు. ధ్రువుడు కూడా తన పట్టణానికి వచ్చేశాడు అని ఆ భగవంతుణ్ణి పూజించడం కోసమని అనేక దక్షిణలతో కూడుకున్న యజ్ఞాలు ఎన్నో చేశాడు ఆయన. ఆయన ఉండే భక్తి అతి తీవ్రమైపోతూ వచ్చింది నానాటికి కూడాను. సదాచార సంపన్నుడై దీనవత్సలుడై ఆ ధ్రువుడు ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు. అటువంటి స్వరూపంలో చాలా కాలం గడిచిపోయింది. ధర్మార్థకామ మోక్షములకు సాధనం ఆ పరమాత్మ అనే విషయం తెలుసుకున్నాడు ఇతడు. జగత్తంతా మాయానిర్మితము అనేటువంటి జ్ఞానం పూర్తిగా కలిగింది. కొడుకుకి రాజ్యాన్ని అప్పగించేసినటువంటి వాడై దేహపుత్ర భార్య సుహృద్ బంధములు కోశాగారాలు రాజ్యాలు ఇవన్నీ మిథ్యలు అని చెప్పి భావన చేసిన వాడై బదరికాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ మంగళకరమైన జనములలో స్నానం చేస్తూ ఉండేటువంటి వాడై చక్కని ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని విరాట్ రూపుడైనటువంటి మొట్టమొదటిలో చెప్పిన ఆ విరాట్ రూప స్వరూపాన్ని మనస్సులో యోజనం చేయడం ప్రారంభించాడు. ఇలా ఎప్పుడైతే అతడు సమాధిలో ఉండిపోయినాడో విరాట్ రూపం కూడా ఆ రూపము కూడా పోయినదట. కేవలం ఆ శుద్ధ బ్రహ్మస్వరూపమే ధ్యానం చేయబడుతూ ఉన్నది. ఇది హరిభక్తి యొక్క స్వరూపము అని. కొంతకాలం అయ్యేటప్పటికీ తనను కూడా తాను మరిచిపోయినాడు అన్నారు. ఆత్మానమపి నసస్మారాన్. ఒక సమయంలో ఆకాశంలోంచి ఒక విమానం అక్కడికి చక్కా వచ్చింది. ఆ వచ్చినటువంటి విమానాన్ని విష్ణు పార్షదులు తీసుకువచ్చారు. సాక్షాత్ విష్ణు స్వరూపంతో ఉన్నారు వాళ్ళు. ఎవరైనా పొరపాటును చూస్తే వీరే విష్ణు అనుకునే ప్రమాదం కూడా ఉన్నది. ఆ మధ్యన ఎప్పుడో చెప్పారు, ఏదో పెద్ద ఆఫీసో హోటలో ఏదో ఉంది, దాని దగ్గర గేటు తెరిచేటప్పటికి ఎవడో కనపడ్డాడు. వాడి వేషం టిప్పు టాప్ అదంతా చూసేప్పటికి ఆయన ఆఫీసర్ అనుకుని నమస్కారం అన్నట్టు. వాడు గేట్ కీపర్ వేషం మాత్రం వల్ల ఉందన్నమాట. అట్లా ఏదో డ్రెస్ అంటూ ఉంటారు చూడండి, కొన్నింటి లోట్లో వేస్తుంటారు అట్లా. సరే ఆ భగవత్ పార్షదుని చూచారు. వారిద్దరూ భగవత్ పార్షదులని గుర్తించాడు. ఆయన లేచి నమస్కారం చేశాడు. భగవత్ పార్షదులైనా అతడి యొక్క భక్తులు కదా, అతడికి వారికి నమస్కారం. వాళ్ళు కృష్ణచరణ పరమాత్మ యొక్క పాదపద్మాలని ధ్యానం చేసేటటువంటి ఆ ధ్రువుడితో అన్నారట, వాళ్ళ పేరు నందుడు సునందుడు అనని. ఆ జయ విజయులు గారు వీళ్ళు నందుడు సునందుడు అని. రాజానికి మంగళమవుతుంది. 5వ సంవత్సరంలోనే విష్ణుమూర్తిని సంతోషపెట్టగలిగినటువంటి మహానుభావుడు నువ్వు. పండితులు కూడా జయించలేనటువంటి మహాస్థానాన్ని జయించినటువంటి వాడవు నువ్వు. కనుక నీ స్థానాన్ని సప్తఋషులు కూడా కింద ఉండి తిరుగుతూ ఉంటారు తప్పిస్తే నీకు అంతటి ఉత్తమ స్థానాన్ని ఇచ్చారు. చంద్రసూర్యాది గ్రహములన్నీ కూడా నీ స్థానం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయ్యా. అటువంటి జగద్వంద్యమైన భగవత్ పదాన్ని నువ్వు పొందవలసి ఉన్నది. ఓ ఆయుష్మంతుడా, ఉత్తమ శ్లోకులలో అంటే చాలా మంచి కీర్తి కలిగిన వాడు లోకంలో ఉంటే వాళ్ళందరిలోనూ కూడా గొప్పవాడమైనటువంటి నీకు
విష్ణుమూర్తి ఈ పంపించిన విమానాన్ని మేము పట్టుకుని వచ్చాం, దీన్ని అధిష్ఠించవలసింది అని కోరారు వారు. అప్పుడు మరి ఇతడికి మృత్యువు లేదు, జన్మ లేదు అని వర్ణించాలలోక, మరి మృత్యువు లేకపోతే అక్కడికి ఎట్లా పెడతాడు? అది ఆ స్వరూపాన్ని ఇక్కడ చెబుతారన్నమాట. ఆ తర్వాత విష్ణు పార్షదులు చెప్పిన మాట విన్నటువంటి వాడి స్నానం చేసుకుని నిత్యకర్మలు చేసుకుని బదరికాశ్రమంలో ఉంటుండేటువంటి ఋషీశ్వరులకందరికీ నమస్కారాలు చేసి వారి అనుగ్రహాల్ని పొందినటువంటి వాడై ఆ పరమాత్మను హిరణ్మయ స్వరూపమైనటువంటి ఆ విమానానికి నమస్కారం చేసి హిరణ్మయ స్వరూపుడైనటువంటి తేజోరూపమైన పరమాత్మను హృదయంలో ధారణ చేసిన వాడై విమానం ఎక్కుదామని బయలుదేరి వెళ్ళాడు. అక్కడ దాకా వెళ్ళేటప్పటికీ ఒక స్వరూపాన్ని ధరించినటువంటిది మృత్యుదేవత చక్కా వచ్చిన అక్కడికి. మహారాజా, మరి నా మాట ఏమిటి? శరీరధారులందరూ నా స్పర్శలేందే ఎక్కడికి వెళ్ళలేరు కదా, ఈ లోకాలను విడిచిపెట్టి ఎట్లాగా అన్నది. అంటే స్వాగతం క్షణకాలం ఇక్కడ అని విష్ణుమూర్తిని మళ్ళీ ఒకసారి ధ్యానం చేసుకున్నవాడై ఒంగో అన్నాడు. దాని శిరస్సు మీద అడుగు పెట్టి విమానం ఎక్కేట ఆయన. అంగీకరించ కృష్ణ పరమాత్మ ఒకప్పుడు ఉద్ధవుడు అనుకుంటాను, ఇదిగో ఆసనమే కూర్చోవయ్యా అని అలా గెంటారట. గెంటితే అది కూడా కాలితో గెంటాడు ఆయన. గెంటితే ఆయన వచ్చేసి ఇప్పుడు కృష్ణుడు కూర్చోమన్నాడు కనుక ఆసనాన్ని స్వీకరించాలా మానాలా? కూర్చుంటే ఆయన ఎదురుగుండా కుర్చీలో కూర్చోగలమా? ఏం చేయాలి? ఒకసారి ఆ కుర్చీని రెండు చేతులతో అలా ముట్టుకుని వచ్చి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. వారి మాటను గౌరవించాం, మన స్థానం మనం ఎరిగి ఉన్నాము. అది దాని యొక్క స్వరూపం. అట్లా ఆ శిరస్సు మీద అడుగు వేసినటువంటి వాడి విమానం మీదకి వెళ్ళాడు అన్నారు. దేవతలు దుందుబులు మ్రోగించారు. ఆ సమయంలో ఆకాశాల్లోంచి పుష్పవర్షాలు కురిశాయి. ఆ ధ్రువుడు ఆ స్వర్గానికి వెడుతూ అనుకున్నట్ట, అయ్యయ్యో మా అమ్మని ఇంటి దగ్గర ఒక్కతిని విడిచిపెట్టేశాను, నేను స్వర్గానికి వెళ్ళిపోతున్నా. అంటే యోగులైన వారికి కూడా కర్తవ్య జ్ఞానాన్ని వదిలిపెట్టి వెళ్ళే అవకాశము. సరే, ఆ అభిప్రాయాన్ని తెలుసుకున్నారు విష్ణు పార్షదులు. ఆ ఎదురుగుండా ఉండే విమానాన్ని దాన్ని చూపించారట. అందులో ఉందయ్యా మీ అమ్మగారు అని చెప్పి. సరే, దేవతలందరూ స్తుతి చేస్తుంటే ఆ అనేకమైనటువంటి గ్రహములు మునులు వీళ్ళందరినీ అతిక్రమించి ఆ ధ్రువస్థానం విష్ణుపదాన్ని పొందారు అన్నారు. అక్కడ తన కాంతి చేతనే మూడు లోకాలని ప్రకాశింపజేసేటువంటి కాంతిది. నిర్దయ ఈ మొదలైనవన్నీ కూడా లోకంలో ఉంటుంటాయి చాలామందిలో. అలాంటి వారు ఆ స్థానానికి అసలు వెళ్ళలేరయ్యా. శాంతులు సమదృష్టులు అయిన వారే అక్కడికి వెళతారు. అటువంటి వాడే ఈ మూడు లోకాల్లో చూడామణిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు ధ్రువకుమారుడు. ఎప్పుడూ కుమారుడే అతను. కుమారుడుగా ఉండగానే గొప్పవాడు అయ్యాడు కనుక ధ్రువకుమారుడనే అంటుంటాం. ఓ విదురా, ఆ ధ్రువ పదమునందు ఉండే జ్యోతిష్చక్రం ఆ చుట్టూ ఇప్పటికి కూడా పరిభ్రమిస్తూనే ఉంటుందయ్యా, ఇటుపైన కూడా పరిభ్రమిస్తూనే ఉంటుంది అన్నారు. ఆ ధ్రువ ప్రభావాన్ని చూసినటువంటి వాడి నారదుడు ప్రచేతసులని ఒకరు యజ్ఞం చేస్తూ ఉంటే కించిత్ కావ్యార్థ సూచనం నాందిలో చెబుతూ ఉంటాడు కదా అలంకార శాస్త్రంలో. అట్లా రాబోయే కథకు ముందు అప్పుడే ఓ బీజం అక్కడ వేసేస్తున్నారన్నమాట. ఇది భాగవత కథలు అలాగే నడుస్తూ ఉంటాయి. ప్రచేతసుల యజ్ఞంలోకి వెళ్ళి వీణానాదం చేస్తూ 3 శ్లోకాలు చెప్పాట ఆయన. ఎవరిని గురించి? ఈ ధ్రువుణ్ణి గురించి ఆ యజ్ఞంలో గానం చేశాడు నారదుడు. ఇంకా నారదుని చేత గానం చేయబడేవాడు పరమాత్మ ఒక్కడే. అట్లాంటి స్థితిలో ధ్రువుణ్ణి కూడా గానం చేశాడు అని అంటే ఏమని గానం చేశాడు? పతివ్రత అయినటువంటి సునీత యొక్క పుత్రుడు నాడే ధ్రువుడు, అతడి పరాక్రమం అతడి స్థానం పొందడానికి యోగులకు కూడా సామర్థ్యం లేదయ్యా అన్నారు. ఇంకా మామూలు వాళ్ళ మాట చెప్పేదే ఉన్నది కనుక. ఏమిటి కారణం అంటే సవితి తల్లి ఏదో ఒక కఠినమైన మాటలు మాట్లాడిందని హృదయం భిన్నమై అడవికి వెళ్ళి విష్ణుమూర్తిని జయించుకోగలిగాడు ఆయన. లోకంలో ఎవరు అంత స్వల్పకాలంలో పరమాత్మను పొందినవారు నభూత నా భవిష్యత్ ఇచ్చాక ఒక మాటలో చెప్పాలి అని అంటే కలియుగంలో రానంతవరకు అనుమానం లేదు. అటువంటి ధ్రువుడిచి పొందినటువంటి స్థానం ఏ క్షత్రియుడు ఎన్ని సంవత్సరములైనా పొందడానికి కోరిక కూడా కోరుకోడయా అన్నారు. అది పొందాలనే కోరిక వీడికి ఎక్కడొస్తుంది? అందుచేత అని ఓ విదురా, నువ్వు చెప్పినటువంటి ధ్రువాఖ్యానాన్ని పూర్తిగా చెప్పామయ్యా. మైత్రేయుడు చెబుతున్నారు, ఈ ఆఖ్యానం డబ్బును బాగా వృద్ధి పొందింపచేస్తుంది. దీని పేరు ఆయుర్దాయం, కీర్తి, అట్లాగే స్వర్గము ఇవన్నీ కలిగించడంతో పాటుగా పాపాలను నశింపచేస్తుంది. ఈ కథానకాన్ని ఎవడు విన్నా అటువంటి వారికి మనస్సులో
ధ్రువకుమారునకు ఉన్నటువంటి భక్తి కలుగుతుంది పరమాత్మ యందు. వాళ్ళకి సమస్తమైనటువంటి క్లేశములు పోతాయి. మహత్వం కావాలి అని కోరుకునే వాళ్ళు ఏ ప్రాణులైతే ఉంటారో వాళ్లకు ఈ చరిత్రం మహత్వాన్ని కలిగింప చేస్తుంది. ఏవైనా అవార్డులు కావాలనుకున్న వాళ్ళు దీన్ని పారాయణ చేసుకోండి. కనుకనే బ్రాహ్మణులందరూ కూర్చున్నటువంటి గోష్ఠులలో నేను చెయ్యను, అనుమానం ఏం లేదు. మొన్ననే డీలిట్ అనౌన్స్ చేశారు. నాకు తెలిస్తే ఏదో గొప్పగా నాతో చెప్పి పత్రిక వచ్చిందా లేదా పేపర్లో, ఇది నీ పేపర్ కూడా వేయటం నాన్న, ఏదో వాళ్ళు ఇచ్చారు డీలిట్, వస్తుంది ఎప్పుడో ఇస్తారట ఈ నెలలోనూ. సంతోషం, ఇది కావాలనుకుంటే వచ్చింది అయితే అదే ఆనందం. అలానైనా ఆనందమే కాదనను, వచ్చేవేవో వస్తుంటాయి, పోయేవేవో పోతుంటాయి. దీనికోసమని మన ప్రయత్నం చేసి సంపాదిస్తే అప్పుడు దాని యొక్క స్వరూపం తప్పిస్తే. ఎంఏ పరీక్ష కట్టాను నేను. ఎంఏ దాని మీద ఏదో చాలానే శ్రమపడ్డాం, ఏదో చదివాను చెందాం. అదంటే ఏమిటో తెలియదు, ఎందుకంటే ఆ వింగులో చదివిన వాళ్ళం కాము. అఫ్కోర్స్ ఇవాళ 4-5 ఎంఏలు, ఎంఏ డిగ్రీలతో సమాన డిగ్రీలు ఉండవచ్చు, డాక్టరేట్లు ఉండవచ్చు, 10 మందికి డాక్టరేట్లు ఇప్పించవచ్చు డిక్టేట్ చేసి, అది వేరే విషయం. ఎంఏ అయినప్పుడు నా అనుభూతి, ఎంఏ రిజల్ట్ వచ్చింది, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు అని మామూలు పేపర్లో చూసి, నేను ఎంఏ అయ్యాను, నేను ఎంఏ అయ్యానా? ఎంఏ అయ్యాం. ఏమిటి ఇప్పుడు ఏం తేడా వచ్చింది మనలో? ఒళ్ళేం పెరగలేదు, చొక్కాలు అవే సరిపోతున్నాయి, బనీళ్ళు అవే సరిపోతున్నాయి. పోనీ జ్ఞానం ఏమైనా వృద్ధి పొందేసింది? ఏమీ జ్ఞానం వృద్ధి పొందింది ఏం లేదు. ఎంఏ కోసం ఎవరి దగ్గర ఏం చదవలేదు, ఏదో కొద్దిగా చదివామంటే అది వేరే విషయం. ఎంఏ అయితే ఏమొచ్చింది ఇప్పుడు అనేది మూడో విషయంలో ఆలోచన. వస్తుంటాయి ఎంఏలు, సంతోషం, 200 ఖర్చు పెడితే ఎంఏ. ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపాయలు, ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపాయలు. ఇలా చూస్తే జగత్తులో ఎవడైనా అదిగో ధ్రువుడు లాంటి పదం వస్తేనే ఏముంది ఇందులో అనుకున్నాడు పాపం ఆయన. అదే ఏమీ లేకపోతే మనకొచ్చే పదాలు ఇవేమైనా నెత్తి మీద కిరీటాలు పెడతాయా? సరే, అయితే ఆ మహత్వం కాదు, పరమాత్మ యందలి భక్తి మార్గంలో మహత్వం వస్తే దానికోసం పారాయణ చేయండి, సంతోషం. అది ఎంత మహత్వం వచ్చినా ఇంకా రావలసింది మిగిలే ఉంటుంది మనకు. ఎందుకంటే ధ్రువకుమారుడికే ఇంకా ఉండిపోయిందని అనుకున్నాడు కనుక ఆయన. సరే, పౌర్ణమాసి, అమావాస్య, ద్వాదశి, శ్రవణ నక్షత్రం, అట్లాగే దినత్రయం, యతీపాత, సంక్రాంతి, రవివాసనం, ఇలాంటి వాటిల్లో దీన్ని కనుక గానం చేసినా, కీర్తనం చేసినా, వినిపించినా పరిపూర్ణమైన సిద్ధిని పొందుతాడయ్యా అన్నారు. ఇది ఆ ధ్రువ చరిత్ర యొక్క విశేషం. ఏ ప్రాణి అజ్ఞాని అయినటువంటి వాడికి జ్ఞానాన్ని ఇస్తాడో ఆ ఇచ్చేటటువంటి వాడి మీద దేవతలు కూడా కృపను చేకూరుస్తారు అన్నారు. అది ప్రత్యేకత. ఈ చెప్పడాలు కడుపులు పేగులు సాగిపోయి ఇంచుమించుగా 7 రోజులు మాకు ఇవాళ మిత్రులు వీళ్ళందరూ వచ్చారు కనుక అంతటి శ్రమ కలగకపోతే ఏమో తప్పిస్తే ఒక్కడనే కూర్చుని సప్తాహం చేస్తే 4 రోజుల వరకు తిండి చేయించదు, అనుమానం ఏం లేదు. అయితే ఎందుకయ్యా చెప్పడం? డబ్బుల కోసమా? ఈ డబ్బులు సంపాదించడానికి కూడా వేరే వేరే మార్గాలు ఉన్నాయి, కావాలి అని అనుకుంటే అవే వద్దనుకుంటున్నా. ఇంక ఏమిటి దీనికోసం శ్రమ పడ్డాము అని. వాళ్ళు 20,000 ఇస్తానంటే వేదభాష్యం పాఠం చెబుతానన్నాను. రోజు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వేదభాష్యం పాఠం చెప్పవలసిన అవసరం ఏమిటి అంటే వాళ్ళు 20,000 ఇస్తారండి. 9,000 పెట్రోల్కి అయిపోతుంది నాకు. ఎందుకు ఒప్పుకున్నావయ్యా? ఎందుకు కారణం ఇది. మనకు తెలిసిన జ్ఞానాన్ని విన కోరిక కలిగి యోగ్యులైన అధికారులు కూర్చున్నప్పుడు వినిపిస్తే దాని మీద దేవతలందరూ అనుగ్రహాన్ని చూపిస్తారు. ఆ అనుగ్రహం ముందు మొత్తం భారతదేశాన్నో లేదా అమెరికా, రష్యా మొదలైన దేశాలను కలిపి నాకు రాసేసిన ఆనందానికి ముందు ఇవి కాదు. భాష్యం పాఠం చెబుతుంటే, ఈ భాగవతం చెబుతుంటే ఒళ్ళు తెలియని స్థితిలోకి పెడతాం కదా ఒకసారి. ఆ స్థితి ఒక క్షణంకైనా చాలు, అందుకని చెయ్యాలి. కాబట్టి ధ్రువ చరిత్ర వినాలి, గానం చెయ్యాలి. అందరూ చదువుకోండి. ఈ చెప్పబడిన లక్షణాలు కలిగిన తిథులు, వారాలు, నక్షత్రాలు ఇవన్నీ వచ్చినప్పుడు ఒక్కొక్కసారైనా సంవత్సరం మొత్తం మీద 12 సార్లైనా చదువుకుంటుంటే ఎప్పటికైనా చూద్దాం ఏమొస్తుందో. ఆ విదురా, ఆ ధ్రువ చరిత్రాన్ని నీకు చెప్పానయ్యా అని మైత్రేయుడు అంటున్నాడు. ఏ కుర్రవాడు బాలక్రీడలు కూడా విడిచిపెట్టి తల్లి ఇంట్లోంచి వెళ్ళిపోయినటువంటి వాడై అడవిలో కూర్చుని విష్ణోశరణం, ఆ పరమాత్మనే శరణు పొందాడో అతడి చరిత్ర నీకు చెప్పానయ్యా.
మైత్రేయుడికి ఏం కండూతి ఎందుకోసం చెప్పాడు విదురునికి, ఏం డబ్బు అడిగాడు. అందుచేత అక్కడ ఇవేవీ కాదు, అడిగిన యోగ్యుడు ఉన్నాడు వాడికి చెప్పాలి. అందుకోసమే వచ్చారు. మా శివరామ శర్మ వచ్చినా, మా దత్తాత్రేయ శాస్త్రి గారు వచ్చినా, లేదా మా సూర్యనారాయణ గారు వచ్చినా, నేను వచ్చినా, మరొకళ్ళు వచ్చినా, ఇదిగో సతాం సమాజో భవిత, మహాత్ముల యొక్క సమాజం కలుగుతోందయ్యా. అక్కడ సతాం అంటే మీరందరూ అన్నమాట. ఈ సమాజంలో కూర్చుని ఆ పరమాత్మను గురించి గానం చేసే భాగ్యం కలగడం, అది మా అదృష్టం. మమ్మల్ని పిలిచారు కనుక నిజంగా చెప్పాలి అంటే, లేకపోతే అయ్యా మీరు సప్తాహం చెబుతామంటే ప్రారంభిస్తామండి అన్నారు ఇక్కడ కార్యకర్తలు. అలాగే చెబుతాను. అంతకు పూర్వం సుమారు ఒక 20 మందిని కాదన్నాను, చెప్పగలను లేను అనేటటువంటి శారీరకమైన బలభీతితో. ఆ శారీరక బలభీతి ఏమైందో, మా గోవిందఘనభట్టి గారు వింటారు అనేటప్పటికీ ఆ ఓపిక వచ్చింది, సీతారామన్ గారు వింటారు అనేటప్పటికీ ఆ ఓపిక వచ్చింది. చెప్పాం, వచ్చి కూర్చున్నాం. ఏదో పరమేశ్వరుడే పూర్తి చేస్తున్నాడు, ఇది ఓపిక ఉండి చెబుతున్నావా? ఆయనైనా నేనైనా ఇంకోరైనా ఇదిగో కాసేపు మా తమ్ముడు వస్తాడు. ఎవరొచ్చినా ఇదేదో ఓపిక ఉండి ఆ భాగవతాన్ని బదలగొట్టగలమనే అహంకారంతో మేము ఎవరము చెప్పటలేదు. ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం ఏ లేశమైనా మా మీద ప్రసరిస్తే ఎప్పటికైనా 1,000,000 సంవత్సరాల తర్వాత వస్తుందో నాకు చాలు చాలు, చాలా సంతోషం. అద్దు నారదుడి చరిత్రలో చెబుతారు. నారదుడు వెడుతుంటే వాడు తపస్సు చేస్తూ ఎక్కడికి వెడుతున్నావా అన్నాడు, వైకుంఠానికి అన్నాడు. ఒక్కసారి ఆ పరమాత్మను అడిగిరా, నేను ఇక్కడ తపస్సు చేస్తున్నాను, ఎప్పటికీ దర్శనం ఇస్తాడు. ఇంకొంచెం దూరం వెళ్ళేటప్పుడు అక్కడ వాడు తపస్సు చేస్తున్నాడు, కాస్త అడిగి రావయ్యా అని ఆయన ఇదే మాటలు చెప్పాడు. ఆ వైకుంఠంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తున్నాడు. ఈయన అడిగాడో లేదో మనకేం తెలియదు. వచ్చాడు, అక్కడి నుంచి మొదటివాడు వాడు అడిగాడు కదా, రెండో వాడు అడిగాట, ఏమయ్యా అడిగావా, నా విషయం ఏమైనా తేలిందా? ఇంకేముందయ్యా, 1,000 సంవత్సరాల్లో నీ దగ్గరికి వచ్చేస్తాట అన్నారట. 1000 సంవత్సరాల, ఇప్పటికిప్పుడే నేను 100 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాను, ఇంకా 1000 సంవత్సరాల, ఇదేం అక్కర్లేదు నాకు, బాగా చక్కపోయాడు. ఈ తర్వాత వాడి దగ్గరికి వచ్చి, నీ దగ్గరికి వస్తే 10,000 సంవత్సరాలు కావాలటయ్యా, 1000 సంవత్సరాల్లో సరిపోదుట, 10,000 సంవత్సరాలు నువ్వు ఇంకా తపస్సు చేయాలట అన్నారట. అంటే వీడంటాడు, అంటే నేను చేసే ఈ బుల్లి తపస్సు అప్పుడే అక్కడ అకౌంట్ ఫర్ అయింది, దీనికోసం డేట్ రిజర్వ్ అయిపోయినప్పుడే కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసేశారు. ఎంత అదృష్టం అండి, ఆ పరమాత్మ నన్ను అనుగ్రహించాడు అన్నాడు. ఆ భక్తి పారవస్యం పెరిగిపోయేటప్పటికీ అదిగో అగో ఆ నారదాదులు, ఆ శనకాదులు చెబుతుంటే నారదుడు వింటే భక్తి జ్ఞాన వైరాగ్యములు లేచిపోయినట్టుగా భక్తి పెరిగిపోయిన కారణం చేత ఆ పరమాత్మ వెంటనే ప్రత్యక్షమైనాడు అక్కడ. ఇందులో ఏ కోవకు మనం చెందుతామో అది కూడా పరమేశ్వరుడిదే నిర్ణయం. అబ్బాయి మీరు ఎవరున్నారు ఇక్కడ, రమ్మనండి. సూతోవాచ శమ్య కౌశారవిణోపవర్ణితం ధ్రువస్య వైకుంఠ పదాధిరోహణం ప్రరూఢభావో భగవత్యథోక్షజే ప్రష్టుం పునస్తం విదురః ప్రచక్రమే. ఇప్పటికీ నేను ఎక్కువ చెప్పలేకపోయాను, 12 అయ్యాయి, చెబుదాం, భయం లేదు, దా.